హాయ్ నమస్తే అండి, నేను లక్ష్మీస్ క్రియేటివ్ వాళ్ళకి స్వాగతం. నేను చౌహాన్ క్యూ లిక్విడ్స్ తయారు చేసుకుంటున్నానండి. ఓహెచ్ఎన్ తయారు చేసుకుంటున్నాను. లిక్విడ్స్ అయితే ప్రస్తుతం నా దగ్గర అయిపోయి చాలా రోజులే అవుతోంది. కొంచెం బద్ధకంతో అయితే రెడీ చేసుకోలేదు. ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను. అది మీకు కూడా చూపిస్తున్నాను. వీడియోలోకి అయితే వెళ్దాం రండి. ఇవి OHN1, OHN2, OHN3 అని 3 ఉంటాయండి. ఒకటి OHN1 అంటే అల్లం బెల్లం కలిపి చేసేదండి. OHN2 వెల్లుల్లిపై బెల్లం అండి. OHN3 అనేది దాల్చిన చెక్క వాటర్ పోసి చేస్తామండి. ఫస్ట్ అయితే అల్లంతో తయారు చేసేది OHN1 రెడీ చేసుకుందాము. OHN అంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్స్ అండి. ఈ హెర్బల్స్ తోటి మన మొక్కలకి న్యూట్రియంట్స్ అనేవి అందుతాయి అన్నమాట. ఇవైతే రెడీ చేసుకుందాము. ఇది ఫస్ట్ కడగకూడదండి. ఇలా చూడండి, బట్టతో నేను అంత మట్టి ఉంటుంది కదా, మట్టి అంతా బాగా తుడిచేసి, ఎక్కడ కూడా మట్టి లేకుండా ఉండాలి. మట్టి బాగా తుడిచి బట్టతోటి అప్పుడు దంచుకోవాలండి. కడగకూడదు వీటిల్ని. మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. కచ్చబద్దగా దంచుకుంటే సరిపోతుంది. చిన్న చిన్నగా దంచుకోవాలి. ఇలా కొంచెం. ఇంకోటి మిక్సీ పట్టకూడదండి. ఇలా రోట్లోనే దంచుకోవాలి. మిక్సీ అయితే వేయకూడదు. మిక్సీ ఎందుకు వేయకూడదు మిక్సీలో ఎందుకు చేసుకోవద్దు అని అంటే, అందులో వేడి వస్తుంది కదండి. ఇందులో ఉండే బ్యాక్టీరియా అనేది చనిపోతుంది ఆ వేడికి. ఇది పెద్దగా టైం కూడా ఏం పట్టదండి. చూడండి, ఎక్కువ దంచాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే ఇలా దంచుతున్నాను కదండి, దీంతో పాటే బెల్లం కూడా దంచేసుకుంటున్నాను. కలిపి దంచుకొని వేసేస్తాను. కొంచెం అలా దంచితే అది కరుగుతుంది కదండి. కరిగి లిక్విడ్ అనేది అయితే వచ్చేస్తుంది. మామూలుగా అయితే కొంచెం చిన్న చిన్న ముక్కలు తరుక్కొని ఈ అల్లాన్ని దంచిన తర్వాత ఒక బౌల్లో వేసి పిసికేసి బాటిల్లో వేసేసుకోవచ్చు. ఇవి గాజు బాటిల్లోనే వేసుకోవాలండి. ఇక లేవు అంటే మాత్రం ఇక ప్లాస్టిక్ దాంట్లో అయితే వేసుకోవచ్చు. దీని క్వాంటిటీ తీసుకోవాల్సిన మెజర్ ఏంటంటే కిలోకి కిలో అండి. అంటే మనం అల్లం ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. వెల్లుల్లిపై అయినా అంతే అండి. ఏదైనా కిలో కిలో. మీరు 1/2 కిలో అల్లం తీసుకున్నారంటే 1/2 కిలో బెల్లం తీసుకోవాలి. ఇది అల్లం అయితే ఫ్రెష్గా ఉండాలండి. ఫ్రెష్ అల్లం తీసుకోవాలి. కొంచెం పీసు అనేది ఎక్కువ లేకుండా చూసుకొని తీసుకోవాలి. అప్పుడు చూడండి, ఇలా జ్యూస్ చూస్తున్నారు ఎలా వస్తుందో. పీస్ ఉంటే అంత జ్యూస్ రాదండి. రెండు కలిపి దంచుకోవచ్చు కొంచెం కొంచెంగా. లేదు అంటే అల్లం మొత్తం దంచుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని చక్కగా మెత్తగా చేత్తో బెల్లంతో పిసికేసి అప్పుడు సీసాలోకి వేసేసుకోవచ్చు. కానీ తడి మాత్రం తగలద్దండి. అస్సలు తడి తగలద్దు. తడి తగిలింది అంటే పాడైపోతుంది. ఇలా కిలో తీసుకున్నాను కదా నేను. కిలో అల్లం కిలో బెల్లం అయితే తీసుకున్నాను. ఇది నాకు 2 సంవత్సరాల వరకు కూడా ఉంటుందండి. 2 సంవత్సరాలు అయినా పాడవదు అది. కాకపోతే ఒక్క విషయమే, తడి లేకుండా అయితే చూసుకోవాలి అంతే. ఒక వారం రోజుల వరకు అయితే పైన బట్ట కట్టి గాలాడేటట్టు బట్ట కట్టుకోవాలి. పొద్దున సాయంత్రము ఒక కర్రతో కానీ ప్లాస్టిక్ దాంతో కానీ కలుపుకుంటూ ఉండాలండి. పొద్దున సాయంత్రం 2 పూటలు కలుపుకోవాలి.
స్పూన్స్ అలాంటివి అయితే పెట్టద్దు, ఓన్లీ ప్లాస్టిక్ లేదు అంటే కర్ర ముక్క. ఫ్రెష్గా నీట్గా ఉండాలండి అవి కూడాను, తడి లేకుండా అలా చూసుకొనే పెట్టుకోవాలి అవి కూడా కలుపుకునేటప్పుడు. అల్లం అయితే చాలా బాగుందండి. ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్స్ అండి ఇవి మనం చేసుకునేది. ఈ అల్లం వచ్చేసి ఒక 70 రూపీస్ ఏమో పడిందండి కేజీ. బెల్లం 50 రూపీస్ కేజీ అండి. 120 రూపీస్లో మనకు చూడండి ఇంత లిక్విడ్ అయితే వస్తుంది. ఇది 2 ఇయర్స్ యూస్ చేస్తాం మనం. 120 రూపీస్తో 2 ఇయర్స్ యూస్ చేస్తాం దీన్ని. 2 ఇయర్స్ యూస్ చేయడం అంటే ఉంటే పాడైపోదు, పడేయని అవసరం లేదు. మనం ఎన్ని రోజులు వాడుకోగలిగితే అన్ని రోజులు పాడవకుండా ఉంటుంది. క్వాంటిటీ వాడుకునేది కూడా చాలా తక్కువేనండి. దీని బెనిఫిట్స్ గురించి కానివ్వండి, వాడుకునే విధానాలు కానివ్వండి, ఎంత వాడుకోవాలి ఎలా వాడుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. వాటి గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇవి తయారు చేయడం వరకే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇవి ఫర్మెంట్ అవ్వడానికి ఒక 1 వీక్ టైం అయితే పడుతుందండి ఫర్మెంట్ అవ్వాలంటే. అవి ఫర్మెంట్ అయిన తర్వాత అప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. చూసారండి ఇదైతే అయిపోయింది. పాకం చూసారా ఎలా వస్తుందో. OHN2 చేసుకుందామండి. వెల్లుల్లి బెల్లం ఇది కూడా క్వాంటిటీ సేమ్ అండి. కిలో వెల్లుల్లి, కిలో బెల్లం. అంటే మీరు 1/2 కిలో చేసుకుంటే 1/2 కిలో తీసుకోవాలి. 1/2 కిలో వెల్లుల్లి, 1/2 కిలో బెల్లం తీసుకోవాలి. నేను కిలో చేసుకుంటున్నాను. ఇది ఎక్కువ రోజులు అయినా కానీ పాడవదు కాబట్టి నేను ఒకసారి ఎక్కువ చేసి పెట్టేసుకుంటానండి. కొంచెం కొంచెం చేసుకోవడం ఎందుకు అనేసి. నాకు చాలా రోజులు వచ్చేస్తుంది ఇది. ఇది కూడా అంతేనండి. ఇలా చక్కగా దంచేసుకొని ఫ్రెష్గా ఉండాలండి. ఫ్రెష్గా ఉంటే ఏంటంటే ఇందులో నుంచి వాటర్ వస్తుంది. ఫ్రెష్గా లేకుండా డ్రై అయిపోయినాయి అంటే మాత్రము ఈ తడి అనేది రాదండి. తడి రాకపోతే జ్యూస్ అనేది ఎక్కువ ఉండదు. ఇది పొట్టుతో వేసేసుకోవచ్చండి, పొట్టు తీయాల్సిన అవసరం లేదు. అల్లం కూడా అంతేనండి. దానిపైన చెక్కేం తీయనవసరం లేదు. కాకపోతే మట్టి మాత్రం బాగా తుడుచుకోవాలి. చెక్కులు అయితే తీయనవసరం లేదు దానికి కూడా. బెల్లం అయితే తీపి బెల్లమే ఉండాలండి. కొన్నిట్లో అయితే ఉప్పు కూడా కలిసినట్టుగా ఉప్పుగా ఉంటుంది. ఆ ఉప్పుగా ఉండే బెల్లం మాత్రం పనికిరాదు. ఉప్పు పనికిరాదు. మనం వాడేది మొక్కలకి కాబట్టి మొక్కలకి ఉప్పు అనేది అస్సలు పనికిరాదండి. కొబ్బరి చెట్లకు ఒక్కటికే ఉప్పు అనేది వేస్తారు. మిగతా ఏ మొక్కలకి కూడా ఉప్పు పనికిరాదు. మనం కాస్త చూసుకొని చక్కగా పాకంగా ఉండే బెల్లం, తీపి బెల్లం మాత్రమే తీసుకుంటే బాగుంటుంది. కూడా పైన ఉన్న తల లోపల ఒకటి గట్టిగా కాడ లాంటిది వస్తుంది కదండి, అవి అయితే తీసేయాలి. ఆ 2 ఉట్టి ఇలా వెల్లుల్లిపాయలు మాత్రమే తీసుకోవాలి. వీటిని పొట్టు తీయనవసరం లేదు. బాగా ముదిరిపోయినాయి, ఆ పొట్టు మనకి నలగదు అనిపిస్తేనే, కొంచెం అవసరం లేదు అనిపిస్తే అప్పుడు తీయాలి, కానీ తీయడం అయితే అవసరం లేదండి. OHN2 అయిపోయిందండి. ఇది OHN3. దీనికి ఏంటంటే దాల్చిన చెక్క తీసుకోవాలండి. నేను ఇది ఎప్పుడు కానీ తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాను.
ఎక్కువ రోజులు అవసరం లేదు. ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. చిన్న బాటిల్లోనే చేసుకుంటాను. అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. ఇదండి ఇలా మనకి ఎంత కావాలో అంత, ఏ బాటిల్లో తీసుకుంటున్నారు ఎంత తీసుకుంటున్నారో అది మీ ఇష్టము. ఇది తీసుకున్నారు అంటే ఈ దాల్చిన చెక్క మునిగేంత వరకు నీళ్లు కొంచెం వేడి చేసుకొని బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా అదే ఆ బాటిల్లో పోయాలండి. ఇవి ఏమున్నా గాజు బాటిల్స్లో చేసుకోవడమే మంచిది. ఇలా దాల్చిన చెక్క ఎంత తీసుకున్నామో ఆ చెక్క మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. అయితే దీని ప్రాసెస్ మామూలుగా ఏంటంటే దాల్చిన చెక్కలో బీరు పోసుకుంటారండి. ఆ బీరు అందరూ వాడడం కొంచెం కష్టమే. నేనైతే బీరు వాడను. అందుకే వేడి నీళ్ళు చల్లగా చేసి నీళ్ళైతే పోస్తాను. ఇది ఫర్మెంట్ అవ్వడానికైతే టైం పడుతుందండి. ఇది మొత్తం దాల్చిన చెక్క బాగా కిందకి సెటిల్ అయిపోయి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ని తీసేసుకొని వాడుకుంటాము. అదే చెక్కలో మళ్ళీ అలా నీళ్ళు వేడి చేసి చల్లగా అయ్యాక మళ్ళీ పోసి వాడుకోవచ్చు. అలా 2 నుంచి 3 టైమ్స్ వరకు అలా వాడుకోవచ్చు. ఈ ఉన్న చెక్కనే, కొత్తగా వేయనవసరం లేదు. అందుకని నేను చిన్న దాంట్లోనే వేసుకుంటాను అన్నమాట ఎప్పుడు. కానీ ఇదండి OHN పద్ధతి. నేను చేసుకున్నాను కాబట్టి మీకు చూపించాను. ఇది 1 వీక్ టైం పడుతుందండి ఫర్మెంట్ అవ్వడానికి. ఈ 1 వీక్ తర్వాత ఎలా ఫర్మెంట్ అయింది, ఎలా వచ్చింది లిక్విడ్ అనేది చూపిస్తాను. చూపించినప్పుడు దీని బెనిఫిట్స్ కానివ్వండి, వాడుకునే విధానం కానివ్వండి, క్వాంటిటీ ఎంత వాడుకోవచ్చు అనేది, ఏ టైంలో వాడుకోవచ్చు అనేది అప్పుడు మాట్లాడుకుందామండి. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.